ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా చక్కగా అద్భుతంగా ప్రతిరోజు ప్రభు మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మనలో నింపుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆయన మాటలు మనల్ని ఎంతగానో మరి బలపరచడం మనం చూస్తూ ఉన్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు కూడా ఆయన మాటలు మనల్ని ఎంతగానో మరి చాలా నెమ్మదిలోనికి, సమాధానంలోనికి నడిపిస్తూ ఉన్నాయి కదా. విశేషకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 29వ రోజు అండి. ఆమేన్. ఈ 29వ రోజున ప్రభు మనందరికీ ఇస్తున్న తన ప్రత్యేకింపబడిన మరి వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, చూడండి, నిన్ను ఏమాత్రమును విడువను, ఎడబాయనని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారండి. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్నారు. నిన్ను ఏమాత్రమును విడువను, ఆమేన్, ఎడబాయను. ఉదయకాల సమయంలో ఏ దుఃఖముతో నీవు ఉన్నావు, ఏ భయంకరమైన పోరాటం పరిస్థితిలో నీవు ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరే, నన్ను ఆదరించేవారు లేరే, ప్రేమించేవారు లేరే, అందరూ ఉన్న ఏదో తెలియని మరి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఎదుర్కొంటున్నాను. నా జీవితంలో అందరూ కూడా ఉన్నట్లుగానే ఉన్నారు, కానీ ఒంటరిదాన్ని అయిపోయాను. నెమ్మది లేక, సమాధానం లేక అనేకమైన పోరాటాల మధ్యలో మీరు ఉన్నారేమో. ప్రభు అంటున్నారు, ఎవరు చేయి విడిచినా నీ చెయ్యి నేను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను. నిన్ను వదిలిపెట్టే దేవుని కాదు, ఆమేన్, నేను హత్తుకొని అద్భుతంగా నడిపించే దేవుణ్ణని ప్రభు ఉదయకాల సమయంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. చూడండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు అందరూ చేయి వదిలిపెట్టినట్లుగా వదిలివేసే దేవుడు కాదు. అద్భుతంగా అన్ని విషయాల్లో బలముగా నడిపించే దేవుడిగా ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్న ప్రియ సహోదర సహోదరి, ఏ పోరాటాలతో, ఏ బంధకాల్లో, ఏ సమస్యల్లో అయినా ప్రభు నీ చెయ్యి విడువరు, ఆయన ఎన్నడూ ఎడబాయరు. నీ కుటుంబము, నీ జీవితాన్ని ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి నీకున్న సమస్యల్లో ఆయన్ని చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నారు. అధైర్యపడకు. ఏ విషయాల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ విషయాల గురించి దుఃఖపడుతున్నావో, ఏడుస్తున్నావో అంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. అందుకనే ఈ వాగ్దానముతో ప్రభు నిన్ను అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ఎత్తిపట్టి ప్రార్థించు. ఈ ప్రార్థనని నిన్ను నడిపించబోతుంది. ఏ మాత్రమును ఆయన విడవక నిన్ను అన్ని విషయాల్లో బలముగా నడిపించబోతున్నారు. అధైర్యపడక, ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమె. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, సహాయం చేస్తున్నారు. చక్కని అయా ప్రభా, మీ మాటలు మమ్మల్ని అయా ఎంతగానో నెమ్మదిలోనికి, సమాధానంలోనికి నడిపిస్తున్నాయ్యా. నేను ఏమాత్రం విడువను, ఎడబాయను అనే నీ మాటలు అయా ప్రభా, ఇదిగోండి మా జీవితాల్లో ఈ ఒంటరి సమయాల్లో, ఒంటరి పోరాటాల్లో నెమ్మదిని కలుగ చేస్తున్నాయ్యా. నిజమేనయ్యా, ఎవరు చేయి విడిచే దేవుడో కాదు. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, బాధలతో ఉన్నారో, అవమానాలతో ఉన్నారో, పరిస్థితులు చాలా భయంకరమైన పోరాటాలు ప్రభా వారి జీవితంలో చూస్తున్నారు, అందరి జీవితంలో కృప కలుగునుగాక. అయ్యా, మీ వాగ్దానముతో వారిని అయా నడిపించమని వేడుకుంటున్నాం. వారి కన్నీళ్ళను తుడవండి. ఉదయకాల సమయంలో అయా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి మార్గాల్లో, ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ కూడా మీరు తోడే ఉండండి. బలమైన రీతిలో నడిపించండి, బలమైన కార్యాలు జరిగించండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వ్యతిరేకత నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి పోరాటాల నుంచి విడుదల చేస్తూ ప్రభా మీరు నడిపించండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయ్యా మా దైవ సేవకుడు ఉపవాసం ఉండి అందరి కొరకు కన్నీరు కారుస్తుండగా అయ్యా కుమారుడి పట్ల గొప్ప కృపను చూపించండి. అయ్యా ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఇదిగోండి ప్రతి ప్రార్థన విజ్ఞాపన విషయంలో కార్యం జరిగించండి. మీ కార్యము సఫలపరచబడను కాక. బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ బలమైన రీతిలో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా?
మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి సికింద్రాబాద్ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కూడా చక్కగా మరి సికింద్రాబాద్లో ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ శక్తివంతమైన ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతుండగా తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ ప్రజలందరి కొరకు, ప్రజల క్షేమం కొరకు కన్నీరు కారుస్తుండగా మనమందరం కలుసుకొని ప్రార్థిస్తుండగా ఈ బలమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేయబోతుంది, గొప్ప విడుదల స్వస్థతని ఇవ్వబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితిలో ఉన్నా తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హలో ఒంగోల్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. చుట్టూ పరిసర ప్రాంతాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త అండి. ఒంగోలులో ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు ఒంగోలులో జరగనై ఉంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి శక్తివంతమైన ఆరాధన ఒంగోలు ప్రాంతంలో జరగబోతుందండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు ఒంగోలు జరుగుతున్న ప్రార్థన కొరకు, ప్రజలందరి కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన గోపురంలో మనమందరం కలుసుకొని ఒంగోలులో ప్రార్థిద్దాం. బలమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం మీ అందరి కొరకు నేను బలంగా ప్రార్థన చేయబోతున్నానండి. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. సమస్య ఏదైనా ప్రార్థన విజయంలోనికి నడిపించబోతుంది. మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అధైర్యపడక తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.